గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబాట్లో సైఫర్ కోడ్ అనేది ఏ విధంగా జనరేట్ చేసి 10 లక్షల టోకెన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను హ్యామ్స్టర్ కంబాట్ ఓపెన్ చేశానండి. దానికంటే ముందుగా మనం ఏం చేయాలి అని అంటే, మన కోడ్ ఏ విధంగా ఉంది ఈరోజు ఇచ్చినటువంటిది అనేది చూద్దాం. హ్యామ్స్టర్ కంబాట్లో సైఫర్ కోడ్ ఈరోజు ఇచ్చిన కోడ్ నేమ్ ఎయిర్ డ్రాప్ అండి. సో ఈ ఎయిర్ డ్రాప్ అనే కోడ్ని మనం జనరేట్ చేయాలి. అది ఏ విధంగా జనరేట్ చేయాలి అని అంటే, ఏ అనే దాన్ని జనరేట్ చేయడానికి స్క్రీన్ మీద క్లిక్ చేయాలి, లాంగ్ ప్రెస్ చేయాలి. అయితే ఐని క్లిక్ చేయడానికి 2 సార్లు క్లిక్ చేయాలి కంటిన్యూస్గా. ఆరుని జనరేట్ చేయాలి అని అంటే క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి తర్వాత మళ్ళీ క్లిక్ చేయాలి స్క్రీన్, అప్పుడు ఆర్ అనే వర్డ్ వస్తుంది. దాని తర్వాత డి అనే వర్డ్ని జనరేట్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేసి క్లిక్ చేయాలన్నమాట స్క్రీన్ని. దాని తర్వాత మళ్ళీ ఆర్ అనే దాన్ని జనరేట్ చేయాలంటే క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి క్లిక్ చేయాలి, మళ్ళీ ఆర్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత ఓ అనే దాన్ని జనరేట్ చేయాలంటే లాంగ్ ప్రెస్ 3 టైమ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే ఓ వస్తుంది అనమాట. అదే పి అనే దాన్ని జనరేట్ చేయాలంటే క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ క్లిక్ చేయాలి. సో ఇదంతా పైన మనం డిస్కస్ చేసింది గ్యాప్ లేకుండా టైం టు టైం చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ వెళ్తేనే ఇది సక్సెస్ అవుతుంది. సో ఇది మీకు జనరేట్ అవ్వాలి అని అంటే మీరు ఖచ్చితంగా 4-5 సార్లు ట్రై చేస్తే తప్పించి అవ్వదు, ప్రాక్టీస్ ఉంటేనే అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి మీరేం చేయాలి అని అంటే, ఫస్ట్ ఇది ఏదైతే ఉందో ఈ పైన ఇచ్చినటువంటి కోడ్ ఏదైతే ఉందో మొత్తం ప్రొసీజరు, దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఒక పేపర్ మీద రాసుకుంటేనే మీరు దీన్ని చేయగలరు అనమాట. మొబైల్లో మళ్ళీ వెనక్కి ముందుకు వచ్చి చేయడానికి అవ్వదు. ఖచ్చితంగా దీన్ని పేపర్ మీద రాసుకుంటేనే అవుతుంది అనమాట. సో దీన్ని ఏ విధంగా జనరేట్ చేయాలి అనేసి ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఇప్పుడు హ్యామ్స్టర్ కంబాట్ ఓపెన్ చేశానండి. ఈ సైఫర్ కోడ్ జనరేట్ చేయాలంటే ముఖ్యంగా ఫస్ట్ మనం చేయాల్సింది, ఇక్కడ ఎర్న్ పర్ ట్యాప్ అనేది ఏదైతే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ని మనం కంటిన్యూస్గా 3 టైమ్స్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఇది బ్లూ కలర్లో ఉంది కదా, ఇదంతా రెడ్ కలర్లోకి మారుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, నేను ఈ ఎర్న్ పర్ ట్యాప్ అనే ఆప్షన్ మీద 3 టైమ్స్ నేను కంటిన్యూస్గా క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా రెడ్ కలర్లో వచ్చింది. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో మనకి ఇంటర్ఫేస్ రెడ్ కలర్లో, సో దీని మీద మనం కంటిన్యూస్గా అక్కడ నేను ముందు చూపించినటువంటి కోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం జనరేట్ చేస్తే మనకు 10 లక్షల టోకెన్స్ అనేవి వస్తాయన్నమాట. సో అది ఇప్పుడు మనం ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, ఎయిర్ డ్రాప్లో ఏని ఏ విధంగా జనరేట్ చేయాలి. సో క్లిక్ చేశాను, లాంగ్ ప్రెస్ చేశాను, తర్వాత క్లిక్ చేసా ఏ వచ్చింది. దాని తర్వాత క్లిక్ చేశాను, లాంగ్ ప్రెస్ చేశాను, క్లిక్ చేశాను, ఆర్ వచ్చింది. దాని తర్వాత లాంగ్ ప్రెస్ చేశాను, క్లిక్ చేసా డి వచ్చింది. దాని తర్వాత క్లిక్ చేసా, లాంగ్ ప్రెస్ చేసా, క్లిక్ చేసా. సో పోయిందండి. అంటే గ్యాప్ ఎక్కువ వస్తే మనకు కోడ్ అనేది రాదు. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేను ట్రై చేస్తున్నాను, చూడండి. సో ఇంకోసారి కూడా ట్రై చేశాను, ఇప్పుడు కూడా సక్సెస్ అవ్వలేదండి. మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను, చూద్దాం. కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. సో క్లిక్ చేశాను, లాంగ్ ప్రెస్ చేశాను, తర్వాత క్లిక్ చేసా, తర్వాత క్లిక్ చేసా, లాంగ్ ప్రెస్ చేసా, క్లిక్ చేసా, తర్వాత లాంగ్ ప్రెస్ చేసా, క్లిక్ చేసా, తర్వాత క్లిక్ చేసా, లాంగ్ ప్రెస్ చేసా, క్లిక్ చేసా, తర్వాత క్లిక్ చేసా, లాంగ్ ప్రెస్ చేసా, క్లిక్ చేసా. సో మళ్ళీ రాంగ్ అయిందండి, ఇంకోసారి ట్రై చేద్దాం. సో క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేశానండి, ఏ వచ్చింది. తర్వాత క్లిక్ చేసా ఐ వచ్చింది. దాని తర్వాత క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసి
క్లిక్ చేసా R వచ్చింది. తర్వాత లాంగ్ ప్రెస్ చేసి క్లిక్ చేసా D వచ్చింది. దాని తర్వాత క్లిక్ చేసా, లాంగ్ ప్రెస్ చేసా, క్లిక్ చేసా, R వచ్చింది. తర్వాత లాంగ్ ప్రెస్ O వచ్చింది. దాని తర్వాత క్లిక్ చేసా, లాంగ్ ప్రెస్ చేసా, క్లిక్ చేసా, P వచ్చింది. సో ఇంతేనండి. చూడండి, మీకు మార్క్స్ కోడ్ అనేది జనరేట్ అయిపోయింది. సో దాని తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే, మీకు వచ్చినటువంటి 10 లక్షల టోకెన్స్ని మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే ఇక్కడ టేక్ ది ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో చూడండి, ఇక్కడ మనకు 10 లక్షల టోకెన్స్ అనేవి యాడ్ అయిపోయాయి. సో ఇంతేనండి. మీరు నిన్న ఈవినింగ్ వచ్చినటువంటి కాంబో కార్డు ఏదైతే ఉందో ఆ కాంబో కార్డు యొక్క వీడియోని చూసి 50 లక్షల టోకెన్స్ అనే వాటిని ఎర్న్ చేశారని అనుకుంటున్నా. ఒకవేళ ఎవరైనా అది చేయకుండా ఉండుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఉండుంటుంది. సో ఆ వీడియో చూసి మీరు 50 లక్షల టోకెన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకోండి. సో ఇది 24 అవర్స్ కాంటెస్ట్ అండి. ఈరోజు ఇచ్చినటువంటి కోడ్ రేపటికి యూజ్ అవ్వదు. సో ఈ కాంబో కార్డులది అయితే ఈరోజు ఈవినింగ్ నుంచి రేపు ఈవినింగ్ వరకు, నిన్నటి ఈవినింగ్ నుంచి ఈరోజు ఈవినింగ్ వరకు 1 డే టైం ఉంటుంది. అది ప్రతిరోజు ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ డే 5:30కి కంప్లీట్ అయ్యింది. తర్వాత మళ్ళీ కొత్త కాంబో కార్డు అనేది వస్తుంది. అదే సైఫర్ కోడ్ అయితే మనకి మార్నింగ్ 7 గంటలప్పుడు స్టార్ట్ అయ్యింది. రేపు మార్నింగ్ 7 గంటల వరకు ఇది వర్క్ అవుద్ది అనమాట. రేపు 7 తర్వాత మళ్ళీ కొత్త కోడ్ అనేది వస్తుంది. సో రేపటికి ఈ కోడ్ అనేది వర్క్ అవ్వదు, మీరు ఈరోజే చేసుకోవాలన్నమాట. సో ఇంతేనండి సైఫర్ కోడ్ జనరేట్ చేసే ప్రాసెస్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.